ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ గుడ్లమ్ముకునే పేద తల్లి గెలుపు. సురేష్ తన భార్య రమ మరియు కొడుకు సోనుతో కలిసి ఉండేవాడు. ఒకరోజు సోనుకి యాక్సిడెంట్ జరుగుతుంది. తన కాళ్ళు పనిచేయటం మానేస్తాయి. సోను నడవలేకపోతాడు. డాక్టర్ వైద్యానికి ఎక్కువగా ఖర్చవుతుందని చెబుతాడు. సురేష్ ఏమో పెద్ద పిసినారి. ఒకరోజు తను రమతో ఇలా అంటాడు, అరే ఈ సోనుకి రోజుకి ఖర్చు ఎక్కువైపోతుంది. పైగా వాణ్ణి మోసుకుంటూ అట్నుంచిటు ఇట్నుంచటు తీసుకెళ్లాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మనం ఒక పని చేద్దాం. మనం సోనుతో బిచ్చం అడిగిద్దాం. వీడిని చూసి జనాలు బాగా భిక్షమేస్తారు. ఏమన్నారు? మీకేమన్నా సిగ్గుందా? ఏ కన్న తండ్రైనా తన కొడుకుతో బిచ్చమెత్తిస్తానని అంటాడా? నువ్వు ఇంత అత్యాసపరుడు ఎలా అయ్యో? అరే నేను మన మంచికే కదా చెప్పేది. నువ్వే అనవసరంగా నా మీద కోప్పడుతున్నావు. సర్లే, నువ్వు నీ కొడుకు ఇద్దరు ఏదోలా తగలబడండి, నేను వెళ్తున్నా. సురేష్ ముందు నుంచే పెద్ద పని దొంగ, అంతేకాదు అత్యాసపరుడు కూడా. అందుకని తన పెళ్లాన్ని కొడుకుని వదిలేసి వెళ్ళిపోతాడు. రమకి సురేష్ గురించి ఎటువంటి జాడా తెలియదు. ఇప్పుడు ఇంటి బాధ్యతలన్నీ రమపైనే పడతాయి. సోనుని చూసి రమ తన మనసులో ఇలా అనుకుంటుంది, ఏది ఏవైనా సరే నేను ఓడిపోను. తండ్రి లేకపోతే ఏమైంది? నేనున్నాను కదా. నేను కష్టపడి నా సోను కాళ్ళని నిలబెడతాను. సురేష్ ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత రమ పని చేయటం కోసం పని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. తను వేరే వాళ్ల దగ్గర పని చేయటం కన్నా తనే స్వయంగా ఏదైనా పని చేద్దామనుకుంటుంది. తన దగ్గర కొన్ని డబ్బులున్నాయి. ఆ డబ్బులతో తను గుడ్ల ట్రైన్ కొంటుంది. ఇలా తను ఆ గుడ్లని రోడ్డు పక్కన పెట్టి అమ్మటం మొదలు పెడుతుంది. సాయంత్రం అయిపోతుంది. కానీ ఎవ్వరూ తన దగ్గర కోడిగుడ్లు కొనటానికి రారు. పాపం రమ దిగాలుగా ఇంటికి వెళ్తుంది. తన కొడుకుని చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది, లేదు, నేనిలా ఓటమిని అంగీకరించలేను. రేపు నేను కొత్త ఆశతో ధైర్యంతో పనిలోకి వెళ్తాను. ఆ రోజు రమ కోడిగుడ్లని రోడ్డుపైనే కాకుండా గుడ్ల ట్రేని తలపై పెట్టుకుని ఊరూరా తిరుగుతూ కోడిగుడ్లు అమ్ముతూ ఉంటుంది. ఇలా రమ ఊరూరు తిరుగుతూ గుడ్లమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు తన దగ్గర కొన్ని డబ్బులు పోగవుతాయి. ఆ డబ్బులతో తను మార్కెట్లో ఒక పెద్ద షాప్ని అద్దెకు తీసుకుంటుంది. ఇలా తను గుడ్లని అమ్మటం మొదలు పెడుతూ ఉంటుంది. రమ ధైర్యం ముందు తన కష్టాలన్నీ పోతాయి. రమ గెలుస్తుంది. తన కొడుకును కనిపెట్టుకుని ఉంటూ కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. తన తల్లి పడే కష్టాన్ని చూసి సోను ఇలా అంటాడు, అమ్మా, నా కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు. నన్ను చూసుకోవాలి, షాపును చూసుకోవాలి. పగలంతా పనిచేస్తావు. నువ్వు అలసిపోవా? బాబు, కష్టపడడంలో ఎలాంటి అలుపు ఉండదు. నా ఈ ధైర్యానికి నువ్వే స్ఫూర్తివి. నువ్వే లేకపోతే ఇవాళ నేను నా కాళ్ళపై నిలబడేదాన్నే కాదు బాబు. రేపటి నుంచి నీ వైద్యం కూడా మొదలవుతుంది. చూడు, అతి తక్కువ రోజుల్లోనే నువ్వు పరిగెత్తడం మొదలు పెడతావు. ఇలా రమ రూపాయి దాచిపెట్టి సోనుకి వైద్యం చేస్తుంది. సోను వైద్యం మొదలవుతుంది. అతి కొద్ది రోజుల్లోనే రమ కష్టంతో సోను కాళ్ళు బాగుపడతాయి. తను తన కాళ్ళ మీద నిలబడతాడు. సోను నడవటం చూసి రమ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. అప్పుడు సోను ఇలా అంటాడు, అమ్మా, ఇక నుంచి నువ్వెప్పుడూ ఏడవకూడదు. మనిద్దరం కలిసి కష్టపడి మన షాప్ని ముందుకి నడుపుదాం. రమ సోనుని పనిలో పెట్టకుండా స్కూల్కి పంపిస్తుంది. రమ షాప్ బాగా నడుస్తుంది. అంతా బాగా సాగుతున్నప్పుడు సురేష్ ఇంటికి తిరిగి వస్తాడు. సురేష్ రమతో క్షమాపణలు అడుగుతూ ఇలా అంటాడు, రమ, సోను, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకి నాకు శిక్ష లభించింది. మీ ఇద్దరిని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు. నన్ను క్షమించండి. సురేష్, ఇప్పుడు మాకు నీ అవసరం లేదు. ఈ ఇంట్లోనే కాదు, మా జీవితాల్లో కూడా నీకు ఎటువంటి స్థానం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. రమ సురేష్ని క్షమిస్తుంది. కానీ తన జీవితంలో మాత్రం ఎటువంటి స్థానం ఇవ్వదు. రమ మంచిగా వ్యాపారం చేసుకుంటూ స్వయంగా ఒక పౌల్ట్రీ ఫామ్ మొదలు పెడుతుంది. ఇలా తను ఒక సక్సెస్ఫుల్ విమెన్గా ముందుకు నడుస్తుంది. ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, కష్టంతో పనిచేస్తే మనం ఏ చిన్న పనైనా పెద్ద పనిగా మార్చుకొని బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాటర్ మిలన్ ట్యాంకర్. ఒక ఊరిలో రామయ్య, రాజయ్య అనే ఇద్దరు యువకులు ఉండేవారు. వారికి పుచ్చకాయ వ్యాపారాలు ఉండేవి. ఒకే ఊరివారు కావడంతో వారి వ్యాపారంలో పోటీ కూడా ఉండేది. రామయ్య కన్నా రాజయ్య పుచ్చకాయల వ్యాపారం జోరుగా సాగుతూ ఉండేది. ఇది చూసి ఊరిలో వారు రామయ్యను హేళన చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక వ్యక్తి రామయ్యతో ఇలా అంటాడు, ఏంటి రామయ్య, నీవెప్పుడూ ఖాళీగా ఈగలు తోలుకోవడమేనా? ఆ రాజయ్యను చూసి నేర్చుకో.
వాడు తెలివిగా వ్యాపారం చేస్తున్నాడు. నువ్వు కూడా ఏదైనా ఆలోచించి వ్యాపారం చెయ్యి. అది విన్న రామయ్యకు బాధ కలుగుతుంది. వెంటనే ఒక ఆలోచన వస్తుంది. తన తండ్రికి పూర్వం వాటర్ ట్యాంక్ ఉండేది. దానిని బయటకు తీసి దానికి అచ్చం పుచ్చకాయ రంగు ఉండే పెయింటింగ్ వేయించి దానికి ఒక టేప్ అమర్చాడు. దాని నుండి తన దగ్గరున్న పుచ్చకాయలన్నీ జ్యూస్ చేసి ట్యాంకర్ నిండా నింపాడు. తన ట్యాంకర్ను ఊరిలో తిప్పుతూ ముఖ్యమైన సెంటర్లలో ఆపుతూ అందరికీ జ్యూస్ను అమ్మడం మొదలుపెట్టాడు. చాలామంది ఆ వాటర్ మిలన్ ట్యాంకర్ను చూసి సంతోషంగా జ్యూస్ తాగడం మొదలు పెడతారు. వాటర్ మిలన్ను కొనుక్కోవడం కన్నా ఇలా జ్యూస్ తాగడం వారికి ఇష్టంగా అనిపించింది. అప్పుడు ఊరిలో ఒక వ్యక్తి రామయ్యతో ఇలా అంటాడు. శభాష్ రామయ్య, నీ తెలివికి నా జోహారు. ఈ వాటర్ మిలన్ ట్యాంకర్ చాలా అద్భుతమైన ఆలోచన. దీనివల్ల చాలా లాభం. మన ఊరిలో చాలామంది దీన్ని చూడ్డానికి ఎగబడుతున్నారు. యుక్తితో వ్యాపారం చేయడం చాలా సులభమని నిరూపించావు. మీ స్పందనకు నా శుభాకాంక్షలు. కానీ నేను దీనితోటే ఈ వ్యాపారం ఆపను. ప్రతి ఊరిలో కూడా ఈ వాటర్ మిలన్ ట్యాంకర్ను పెట్టి నా వ్యాపారాభివృద్ధి కొనసాగిస్తాను. ఇది సహించలేని రాజయ్య ఒకరోజు రాత్రివేళ ఆ వాటర్ మిలన్ ట్యాంకర్లోకి వెళ్ళి ఇసుక కలిపి ట్యాంకర్ నుంచి బయటకొచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు మామూలుగా జ్యూస్ రుచి చూసిన రామయ్యకు ఇసుక ఉండడం గమనించి వెంటనే ఒక ఆలోచన చేస్తాడు. తన ఇంటి వద్ద చీకటిలో ఒక వాటర్ మిలన్ ట్యాంకర్ను పెట్టి దాని నిండా జిగురుగా ఉండే పదార్థాన్ని నింపుతాడు. రాత్రివేళ వచ్చిన రాజయ్యకు అది నిజంగా వాటర్ మిలన్ జ్యూస్తో నిండిన ట్యాంకర్ అనుకొని దానిలోకి దిగగానే ఆ జిగురుగా ఉండే పదార్థం కాళ్లకు పట్టి ఆ ట్యాంకర్ నుంచి బయటకు రాలేక అందులోనే తెల్లవారే వరకు ఉండిపోతాడు. తర్వాత రోజు రామయ్య దాన్ని ఊరి మధ్యలోకి తీసుకువెళ్ళి అందరి ముందు ట్యాంకర్ మూత తెరవడంతో అందులోంచి రాజయ్యను పట్టుకుని బయటకు లాగడంతో రాజయ్య ప్రాణాలతో బయటపడతాడు. అప్పుడు రాజయ్య ఇలా అంటాడు. నన్ను క్షమించు రామయ్య. అత్యాశతో నీ వ్యాపారం దెబ్బకొడదామని వాటర్ మిలన్ ట్యాంకర్లో జ్యూస్లో ఇసుక కలపడానికి ఇందులోకి దిగాను. నీ యుక్తికి తెలివితేటలకు నా జోహార్. నన్ను ప్రాణాలతో రక్షించావు. ఏదైనా వ్యాపారం తెలివితేటలతో కష్టపడి పని చేయాలి, కానీ ఇలా దొంగలా చేయకూడదు. ఇకనైనా బుద్ధిగా వ్యాపారం చేసుకో, వెళ్ళు అని రామయ్య అనతి కాలంలోనే అధిక ధనం సంపాదించి వ్యాపారంలో అభివృద్ధి చెందుతాడు. మెకానిక్ వాలా కామెడీ స్టోరీ. అనగనగా ఒక గ్రామంలో శివరాం అనే మెకానిక్ ఉండేవాడు. సైకిళ్లు బైకులు రిపేర్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఉదయమే షాపు వద్దకు వస్తాడు. అక్కడే 2-3 సైకిళ్లు రిపేర్ చేస్తాడు. మధ్యాహ్న సమయం అవుతుంది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు. శివరాం, మధ్యాహ్నం అయింది. ఈరోజు నేను ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకోలేదు. ఆకలేమో దంచేస్తోంది. ఇంటికి వెళ్ళి అన్నం తిని వస్తాను అని అనుకుంటూ షాపును తెరిచి ఉంచి ఇంటికి వెళ్తాడు. ఇంతలోనే అక్కడికి ఒక యువకుడు వస్తాడు. శివరాం కూర్చునే స్టూల్పై కూర్చుని సైకిల్ని పట్టుకుని చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి మరో గ్రామం నుంచి రాజు అనే వ్యక్తి తన సైకిల్ను తీసుకుని వస్తాడు. ఏం బాబూ, ఈ సైకిల్ కాస్త రిపేర్ చేస్తావా? సైకిలు చాలా టైట్గా నడుస్తోంది. ఏమైందో ఒకసారి చూడు. అయినా ఆ యువకుడు పట్టించుకోకుండా అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. అయ్యో బాబూ, నేను చెప్పేది నీకు వినిపిస్తోందా? కాస్త నా మాట వినయ్యా. ఇదిగో ఈ సైకిల్ను రిపేర్ చెయ్యి. ఓహో, కొద్దిగా ఆగుతావా? నువ్వు ఇప్పుడే కదా వచ్చింది. ఏమైందో చెప్పండి. సైకిలు బాగా టైట్గా నడుస్తోందయ్యా. గిర్రలు టైట్గా తిరుగుతున్నాయి. ఒక్కసారి చూడు. నేను పక్కనే ఉన్న టీ కొట్లో ఛాయ్ తాగి వస్తాను. నాకు కాస్త అర్జెంట్ పనుంది. తొందరగా చెయ్యి. అలాగే, నీ ఇష్టం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిరా. నాకెందుకు చెప్తున్నావు? వెళ్ళెళ్ళు. అప్పుడు రాజు తన మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మో, వీడెవడో తేడా సింగ్లా ఉన్నాడే. నేనొకటి చెప్తే వాడు ఒకటే అంటున్నాడు. మనకెందుకులే ఈ గోల. నా సైకిల్ రిపేర్ చేసి నాకిస్తే చాలు అని అనుకుంటూ చాయ్ కొట్టు వద్దకు వెళ్తాడు. ఆ తర్వాత యువకుడు సైకిల్ ముందు వెనుక గిర్రల నట్లు మొత్తం తీసివేసి సైలెంట్గా కూర్చుంటాడు. ఇంతలోనే రాజు వస్తాడు. ఏం బాబూ, రిపేర్ చేసావా? చేశా, తీసుకెళ్ళు. డబ్బులెంత? డబ్బులా? నాకెందుకు? నీ సైకిల్ నువ్వు తీసుకెళ్ళు. అరే, నువ్వు చాలా మంచివాడివి. నేనే అపార్థం చేసుకున్నాను. థ్యాంక్యూ బాబూ అంటూ సైకిల్ ఎక్కి బయలుదేరుతాడు. కొద్ది దూరం వెళ్ళగానే సైకిల్ అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. అయ్యో, సైకిల్ ఇలా ఊగుతోందేమిటి? అసలు వీడేం రిపేర్ చేశాడు? అయ్యయ్యో, ఇప్పుడెలా? జరగండి, జరగండి.
అని అరుస్తూ ఉండగానే వెనక గిర్ర ఊడిపోతుంది. సైకిల్ పైకి లేచి ముందు గిర్రపైనే నడుస్తుంది. దీనిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇతడేమిటి సైకిల్ను ఇలా తొక్కుతున్నాడు? సైకిల్ను ఇలా కూడా నడిపిస్తారా అంటూ నోరెళ్లబెడతారు. మరికొద్ది దూరం వెళ్ళగానే ముందు గిర్ర కూడా ఊడిపోయి ముందు వెళ్తున్న బైకును ఢీకొడుతుంది. ఒక్కసారిగా రాజు, ఆ బైకుపై కూర్చున్న రామ్జీ అనే వ్యక్తి కింద పడిపోతారు. అప్పా! యామయ్య, నీకేమైనా బుద్ధుందా? సైకిల్ అంటే ఇలాగైనా తొక్కేదే? ఒక్క గిర్ర సైకిల్ను తొక్కడమేమిటి? నీకేమైనా మతిపోయిందా? నీకు సరదాగా ఉంటే జనం లేని రోడ్డుపైన సర్కస్ చేసుకోవాలి, రోడ్డు మీద ఎందుకయ్యా? రాజు: అయ్యయ్యో, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి సార్. నేనేమి సింగిల్ వీల్ పై సైకిల్ తొక్కడం లేదు. నిన్ను అర్థం చేసుకోవాలా? నేనేం అర్థం చేసుకోవాలి? నా బైక్ అంతా పాడైంది. నేను వినను. ముందుగా నాకు డబ్బులివ్వు, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తా. వద్దులే సార్, ఇదిగోండి 2000 ఇస్తున్నాను, తీసుకోండి. కానీ నేను చెప్పేది మాత్రం కాస్త వినండి. ఆ తర్వాత నన్ను తిట్టండి. అసలేం జరిగిందంటే, నేను కొద్దిసేపటి కిందటే సైకిల్ను రిపేర్ చేయించుకుని వస్తున్నాను. అక్కడి నుంచి తొక్కుకుంటూ వస్తూ ఉండగా ఇదిగో ఇలా గిర్రలు ఊడిపోయాయి. ఇందులో నా తప్పేమీ లేదు సార్. అలా జరిగిందా? అయినా సరే, నా బైకును ఢీకొట్టడం మాత్రం నీదే తప్పు. నా బైక్ అంతా పాడైపోయింది. నువ్వెళ్ళి ఆ రిపేర్ చేసిన వాణ్ణి డబ్బులు అడుక్కో, వెళ్ళు అంటూ అక్కడి నుంచి బైకును నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 2 గిర్రలను భుజాలకు వేసుకుని సైకిల్ బాడీని నెత్తిన పెట్టుకుని రాజు నడుచుకుంటూ రిపేర్ షాప్ వద్దకు వస్తాడు. అప్పుడు ఆ యువకుడు అక్కడే కూర్చుని ఉంటాడు. ఏమయ్యా బాబూ, నన్ను ఆగం చేసేశావు. ఏం రిపేర్ చేసావు అసలు నా సైకిల్ని? నా సైకిల్ 2 గిర్రలు ఊడిపోయాయి. యువకుడు: ఎవరు మీరు? ఏం కావాలి? అసలు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఏం నాటకాలు ఆడుతున్నావా? నా సైకిల్ను రిపేర్ చేసింది నువ్వు కాదా? ఏమో, నాకేం తెలుసు? అరే బాబు, నీకేమైనా పిచ్చా? నన్ను అప్పుడే మర్చిపోయావా అని అంటూ ఉండగానే షాపు వద్దకు శివరాం వస్తాడు. ఏమిటయ్యా, ఆ పిచ్చోడిని పట్టుకుని అలా అరుస్తున్నావు? ఏమైంది? నా సైకిల్ను రిపేర్ చేయమంటే ఇలా మొత్తం ఆగమాగం చేసేశాడు. పిచ్చోడికి సైకిల్ ఇచ్చి రిపేర్ చేయమంటే ఇదిగో ఇలాగే ఉంటుంది మరి. అయినా నువ్వు కాస్త ఆలోచించాలి కదా. వాడు ఎలా ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడో చూడాలి కదా. వీడు ఎప్పుడు వచ్చాడో నాకు తెలీదు. నేను అన్నం తినడానికి ఇంటికి వెళ్ళొస్తున్నాను. రాజు: అయ్యో, ఇప్పుడు ఎలా మరి? శివరాం: సరే, బాధపడకు. ఆ సైకిల్ను నేనే రిపేర్ చేస్తానులే అంటూ సైకిల్ను రిపేర్ చేస్తూ ఉండగా ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.